హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య నిపుణులు, మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ. గురుగారు, ఇప్పుడు హైవేలో అయినా లేకపోతే డైలీ మనం ఎవ్రీడే మనం వర్క్ వెళ్ళే ప్లేస్లో అయినా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ డ్రైవ్ చేసే వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని జంతువులను చంపేస్తూ ఉంటారు. కొంతమంది అయితే తెలిసే కావాలని లేదు స్పీడ్ తగ్గద్దు అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా పాపం, కరెక్టే. కానీ తెలుసో తెలియకో చేసినా అది చంపడమే అవుతుంది కదా. దాని వల్ల ఏమన్నా దోషాలు ఉంటాయంటారా? ఏమంటారు? ఏ జీవినైనా సరే ఓకే, అది యాక్సిడెంటల్గా జరిగింది అంటే అది వేరే విషయం. ఓకే, అలా అని చెప్పి నీకేమన్నా దాని యొక్క కర్మను అనుభవించకుండా తప్పించుకోవడానికి ఏం లేదు. ఓకే, కర్మ సిద్ధాంతం నిన్నే వదలదు, దానికైనా కర్మ అనుభవించాల్సిందే. బట్ నువ్వు తెలిసి కావాలని చేస్తే ఆ కర్మ ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా, అది పాపకర్మ కదా. మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది? నాగులకి చాలా అద్భుతమైన స్థానం ఇవ్వబడింది. ఓకే, నాగదేవతలకి. అంటే పాముల్ని ఎవరైనా సరే డ్రైవింగ్లో తొక్కేసి చంపేయడము, ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా కానీ ఎక్స్పెక్టెడ్గా కానీ, ఓకే, అలాగే పిల్లుల్ని కానీ కుక్కల్ని కానీ చేస్తే మరి వీటికి చాలా పరిహారాలు చెప్పబడినాయి. అంటే దేవాలయాలు నిర్మించాలని, ఓకే, చాలా దోష పరిహారాలు చేసుకోవాలని కూడా చెప్పబడినాయి. బట్ నేను ఇక్కడ మాత్రం ఒకటి చెప్పగలను, కొత్తగా ఎవరు దేవాలయాలు నిర్మించొద్దు. ఓకే, మీరు తెలుసో తెలియకో జరిగింది తప్పు, నేను కాదనట్లా. కానీ కొత్తగా ఎవరు దేవాలయాలు నిర్మించద్దు. ఎందుకంటే ఇప్పటికే మన దేశంలో కొన్ని వేల దేవాలయాలు నిత్య ధూపదీప నైవేద్యాలు నోచుకోకుండా చాలా అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. ఓకే, ఇది చాలా దయనీయమైన స్థితి. కాబట్టి ఇవాళ ఇది ఒక దేవాలయాలు అనేది ఒక అద్భుతమైన వ్యాపారం. ఓకే, గల్లీ గల్లీలో దేవాలయం వెలవడానికి కారణం ఏంటి? అది ఒక వ్యాపారం అయిపోయింది. అంతేగాని ఇది నిజంగా అద్భుత శక్తివంతమైన దేవాలయాలు ఎవరు నిర్మిస్తున్నారు? చాలా రేర్గా నిర్మిస్తున్నారు. మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, దరిద్రాయచ కృతం దానం, శూన్యలింగచ్చ పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధం సమం విదుహు అని చెప్పబడింది. అంటే దరిద్రుడికి, కటిక దరిద్రుడికి, నిజమైన దరిద్రుడికి దానం చేసిన, శూన్యలింగచ్చ పూజనం అంటే ప్రతిష్ఠ చేయబడి, అంటే వాటికి ఎటువంటి పూజలు నోచుకోకుండా వదిలేసిన దేవాలయాలు. శూన్యలింగం అంటే ఓన్లీ శివుడు అని అనుకోవద్దు. ఓకే, అది నారాయణుడైనా సరే కృష్ణుడైనా సరే దాన్ని శూన్యలింగమే అంటాం. ఓకే, అటువంటి దేవాలయాలు అంటే అబాండెంట్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా దత్తత తీసుకోండి. ఓకే, మరి నెక్స్ట్ ఏం చెప్పబడింది? అనాథ ప్రేత సంస్కారం. అనాథ ప్రేత సంస్కారం చేసినా కూడా ఎటువంటి ఫలితం వస్తుందంట? అశ్వమేధం సమం విదుహు. అశ్వమేధ యాగం చేసినంత అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అంటే ఎంత అద్భుతమైన ఫలితాలు మనకి చెప్పబడినాయి అంటే, మరి నిజంగా ఏదో ఎవరో తెలుసో తెలియకో చేస్తే నేను చెప్పే విధంగా అద్భుతంగా ఎక్కడ శూన్యలింగాలు ఉన్నాయో ఎత్తుక్కోండి. ఓకే, ఇదేదో నేను ఊరికి ఆశామాషికి చెప్పట్లా. నేను 3 సంవత్సరాల క్రితం ఓకే కొలనుపాక, యాదగిరిగుట్ట దగ్గర ఉన్న కొలనుపాక అత్యంత హిస్టారికల్ ప్లేస్, అక్కడ కుమారలింగం అనే ఒక లింగాన్ని మేము పునఃప్రాణ ప్రతిష్ఠ చేసి నిత్య ధూపదీప నైవేద్యాలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అది కంప్లీట్ శూన్యలింగం. అంటే ఏది కూడా నేను ప్రతిదీ కూడా చెప్తా కదా, నేను చేసిందే చెప్తానని చెప్పి. ఎందుకంటే యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటిల్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్ అంటా నేను. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా హైవే మీద వెళ్తున్నప్పుడు ఒక ప్రాబ్లమాటిక్గా నా కారు కింద ఒకటి చనిపోవడం జరిగింది. దానికోసం నేను ఈ నివృత్తి కూడా చేసుకోవడం జరిగింది. ఓకే, ఎవరు కూడా కొత్త దేవాలయాలు, ఓకే, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరో చెప్పారు గురువుగారు, దానికన్నా ఇంక దారుణం కొట్టలేదు, నేను దేవాలయం కట్టేస్తా, నో. ఓకే, శూన్యలింగాలు ఎన్నో ఉన్నాయి, వాటిని పునఃప్రాణ ప్రతిష్ఠ చేయండి. అద్భుతంగా మీ యొక్క 7 తరాలు కూడా తరింపబడతాయి. ఇంతకన్నా అద్భుతమైన పరిష్కారం ఇంకొకటి లేదు తల్లి.
ఓకే, శాస్త్రంలో మనకి ఎన్నో చెప్పబడినాయి. అలాగే ఇది చాలా అద్భుతమైన పరిష్కారంగా ఈ రోజుల్లో మనకి ఉన్న ఈ ప్రస్తుత కాలమానం ప్రకారం, ఎందుకంటే చాలా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టే బ్రాహ్మణులు కరువయ్యారు. ఓకే, కాబట్టి దేవుణ్ణి ఆ విధంగా మనం కడుపు మార్చడం అనేది మంచిది కాదు. అది అరిష్టము, ఆ గ్రామానికి అరిష్టం, అందరికీ అరిష్టం. ఓకే. ప్రముఖంగా ఎవరైతే ప్రతిష్ఠ చేశారో వాళ్ళ యొక్క కుటుంబాలకు, వాళ్ళ యొక్క వంశానికి చాలా అరిష్టం. కాబట్టి ఎవరు కూడా కొత్త దేవాలయాలు నిర్మించడానికి ప్రయత్నించబాకండి. ఉన్న వాటిని పునరుద్ధరింప చేయండి. ఓకే. సో తెలుసో తెలియకో అలా జంతువులను చంపితే అది పాపం తాకుతుంది. అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. హరి ఓం శివం.